నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ. టీడీపీ యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు తాను పెద్ద కొడుకుగా ఉంటాను అని, వారి బాగోగులు అన్నీ తానే చూసుకుంటాను అని వ్యాఖ్యానించారు. ఏ కష్టం వచ్చినా తనకు చెప్పాలి అని, తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని పేర్కొన్నారు. నేరుగా తనను కలుసుకొని కష్టం వెల్లడించొచ్చు అని తెలిపారు. తాజాగా వైసీపీ నేతల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వెన్న బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులు మంత్రి నారా లోకేష్ ను కలుసుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన బాలకోటిరెడ్డి మాతృమూర్తి నాగేంద్రమ్మ సోదరులు లోకేష్ కు తమ గోడును వెళ్లబోసుకున్నారు. నిరంతరం పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా వ్యవహరించేవాడు అని, పార్టీ అంటే ప్రాణం పెట్టేవాడు అని నాగేంద్రమ్మ చెప్పారు. అలాంటి తన కుమారుడిని అకారణంగా వైసీపీ నాయకులు పొట్టన పెట్టుకున్నట్టు చెప్పారు. ఇంట్లో తానొక్కడే సంపాదించే వ్యక్తి అని, ఇప్పుడు తమకు ఆధారం లేకుండా పోయింది అని విలపించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ వారిద్దరిని ఓదార్చారు. బాలకోటిరెడ్డి తనకు తమ్ముడు లాంటివాడు అని, ఈ కుటుంబాన్ని ఆదుకొని ఆదరించే బాధ్యత తాను తీసుకుంటాను అని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు పెద్ద కొడుకుగా తానుంటాను అని చెప్పుకొచ్చారు. తక్షణ సాయంగా కొంత నగదును వెన్న నాగేంద్రమ్మకు అందించిన నారా లోకేష్ త్వరలోనే తానింటికొస్తాను అని చెప్పారు. అదేవిధంగా బాలకోటిరెడ్డిని హత్య చేసిన ఏ ఒక్కరిని వదిలేది లేదు అన్నారు. రాష్ట్రంలో అరాచకాలకు చెక్ పెడుతున్నామన్నారు. అయినా కొందరు రెచ్చిపోతున్నారు అని, వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము అని నారా లోకేష్ తెలిపారు. తమ కుమారుడిని హత్య చేసిన నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు అని, వారితో తమ ప్రాణాలకు కూడా ముప్పు ఉంది అని నాగేంద్రమ్మ చెప్పారు. అయితే ఎలాంటి భయం అవసరం లేదు అని, పార్టీ నాయకులు అండగా ఉంటారు అని నారా లోకేష్ చెప్పారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనను కలుసుకోవాలి అని ఆయన సూచించారు. కాగా గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలం టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన వెన్న బాలకోటిరెడ్డిని వైసీపీ ప్రత్యర్థులు పట్టపగలే హత్య చేశారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.